శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం మీనరాశి వారికి జనవరి 18 నుంచి 24 మధ్యలో జరగబోయే వారఫలాలు పరిశీలించినప్పుడు ఒక విధంగా మీనరాశి వారికి 4 గ్రహాలు 11వ స్థానంలో రావడం జరిగింది. ఏదైనా ఒక సంవత్సరంలో కానీ ఒక నెలలో కానీ జన్మజాతకంలో అయినా సరే ఒక్క గ్రహం 11వ స్థానంలో ఉంటే అది జాతకుడికి కావాల్సినటువంటి మొత్తం సౌకర్యాలని కలగజేయడం జరుగుతూ ఉంటుంది. అటువంటిది 4 ప్రధాన గ్రహాలు వచ్చినప్పుడు జాతకుడికి వివిధ మార్గాల ద్వారా మీరు అనుకున్నటువంటి పనులు నెరవేరడం జరుగుతూ ఉంటుంది. మీతో పాటు మీ సంబంధించిన వ్యక్తులు కూడా కొంతవరకు లాభపడడం జరుగుతూ ఉంటుంది. అయితే ఇక్కడ ప్రధానంగా రవి షష్టాధిపతిగా రవి లాభస్థానంలో వచ్చినప్పుడు ప్రభుత్వ పథకాలు మీకు అనుకూలంగా రావడం జరుగుతుంది. ప్రభుత్వ ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. ప్రభుత్వ బ్యాంకుల ద్వారా రుణ సౌకర్యం లభిస్తూ ఉంటుంది. అటు తండ్రి గారు కానీ మీ యొక్క సంతానం కానీ ఏదో విధంగా మీ అభివృద్ధికి కారణమవుతుంటారు. మీరు ఎటువంటి సమస్యల్లో ఉన్నా, అటు అనారోగ్య సమస్యల్లో ఉన్నా, ఆర్థిక సమస్యల్లో ఉన్నా, లేదంటే ఏదన్నా కోర్టు సమస్యల్లో ఉన్నా దాని నుంచి బయటపడే విధంగా మీకు కోర్టు తీర్పు కూడా అనుకూలంగా రావడం జరుగుతూ ఉంటుంది. గతంలో ఆగిపోయిన ధనం కానీ ఇతరులకు పేమెంట్ అధికంగా చేసినది కానీ ఈ సమయంలో తిరిగి రావడం జరుగుతూ ఉంటుంది. అయితే కుజుడు ధన భాగ్యాధిపతిగా లాభస్థితిలో ఉచ్చులో ఉన్నాడు. అంటే అత్యంత బలవంతుడైనటువంటి భాగ్యాధిపతి మీకు అదృష్టాన్ని కలగజేస్తూ ఉంటాడు. అంటే భూములు స్థిరాస్తులు కలిసి వస్తాయి. కుటుంబ సభ్యులు సహకరిస్తారు. మీ కుటుంబంలో ఒకరికి అత్యున్నత పదవి రావడం వల్ల అది మీ కుటుంబానికి మీకు కూడా గర్వకారణం అవడం జరుగుతూ ఉంటుంది. అలాగే వ్యక్తిగతంగా మీకు పదవిలో ప్రమోషన్ రావడం కానీ అదనపు బాధ్యతలు కానీ రావడం జరుగుతూ ఉంటుంది. ప్రధానంగా బుధుడు సప్తమాధిపతిగా చతుర్థాధిపతిగా అటు మాతృ సౌఖ్యం లభిస్తూ ఉంటుంది, భార్య ద్వారా సౌకర్యం లభిస్తుంటుంది, భార్య అనురాగం పెరుగుతూ ఉంటుంది. ఇక దాంతో శుక్రుడు మరి తృతీయ అష్టమాధిపతిగా స్త్రీలాభం కానీ ఆకస్మిక ధనలాభం కానీ కలుగుతుంది. మంచి హోదాలో ఉన్నటువంటి స్త్రీలు మీకు సహకరిస్తూ ఉంటారు. అలాగే మీ యొక్క స్నేహితుల వల్ల కూడా కొంత లాభం మీకు కలుగుతూ ఉంది. అంటే ఈ ఫలితాలన్నీ మీరు అందుకోవాలంటే ప్రస్తుతం రాశి యందు ఉన్నటువంటి జన్మశని ప్రభావం నుంచి మీరు బయటపడవలసి ఉంటుంది. అంటే కొన్ని బలహీనతల నుంచి మీరు బయటపడవలసి ఉంటుంది. కామన్గా పోస్ట్ పోన్ మెంటాలిటీ తగ్గించుకోవడం, వేకువనే నిద్ర లేవడం, చాలా క్రమశిక్షణగా వ్యవహరించడం, ఎటువంటి బలహీనతలకి లోను కాకుండా చాలా పెర్ఫెక్ట్గా ఉండడం, సమయానికి అన్ని పనులు పూర్తి చేయడం, అలాగే ఆరోగ్యకరంగా ఉండే ప్రయత్నం చేయడం, చిన్న చిన్న వ్యసనాలు బలహీనతల నుంచి వాటి నుంచి బయటపడి పెర్ఫెక్ట్గా అంటే గతంలో మీరు ఎలా ఉండేవారో అలాగే ఉన్నప్పుడు మాత్రమే ఇప్పుడు చెప్పినటువంటి ఫలితాలు మీకు రావడం జరుగుతూ ఉంటుంది. లేదు మీరు ఇప్పుడున్నటువంటి పద్ధతిలో ఇలాగే కొనసాగితే ఈ ఫలితాలు మీకు వ్యతిరేకంగా రావడం జరుగుతూ ఉంటుంది. మరి దగ్గరైనటువంటి వాళ్ళు కూడా దూరం అవడానికి కూడా కారణం అవుతూ ఉంటుంది. కంపల్సరీగా మీ యొక్క నడవడిక మార్చుకొని చిన్న చిన్న బలహీనతల నుంచి బయటపడడం, ముఖ్యంగా ప్రతి చిన్న విషయానికి ఏదో అబద్ధం చెప్పి తప్పించుకునే ప్రయత్నం కూడా మీరు విడిచిపెట్టి ఎప్పుడు ఏం జరుగుతుంది, ఎలాగున్నారు, ఏంటి పరిస్థితి అది పెర్ఫెక్ట్గా చెప్పడం వల్ల అవతల వారు కూడా దాన్ని అర్థం చేసుకొని మీకు సహకరించడం జరుగుతూ ఉంటుంది. మీ మనసులో ఉన్నటువంటి మాట మీ దగ్గరే ఉంచుకొని బయటికి ఏదో ఉన్నట్టు గొప్పగా చెప్పుకుంటే అవతల వారు మీకు ఏ విధంగా కూడా సహకరించడానికి ఇష్టపడరు. కాబట్టి అందువల్ల మీరు మీ యొక్క యథార్థ స్థితి వాళ్ళకి తెలియజేయడం వల్ల వాళ్ళు మీకు సహకరించే అవకాశం ఉంది. అంటే మీరు ఒక విద్యార్థిగా ఉన్నారు, ఏదో సబ్జెక్ట్లో మీరు వీక్గా ఉన్నారు, ఆ విషయం మీ లెక్చరర్కో మీ పెద్దవాళ్ళకో చెప్తే తగు విధంగా వాళ్ళు చర్య తీసుకొని దాంట్లో మీరు ఉన్నతగా వచ్చేదాకా ఏ ప్రైవేటు చెప్పడం ఏదో చేయడం జరుగుతుంటుంది. మీరు అన్నీ వచ్చు, అన్నీ తెలుసు, అన్నీ బాగున్నాయంటే వాళ్ళు మాత్రం ఏం చేయలేరు, చివరికి ఇబ్బంది పడడం జరుగుతుంటుంది. కాబట్టి ముందు మిమ్మల్ని మీరు సంస్కరించుకుంటే ఇప్పుడు చెప్పినటువంటి ఫలితాల్లో మీకు అన్నీ కూడా శుభంగా జరిగే అవకాశం ఉంది. అయితే మీకు వెనక ఉండి సలహా ఇస్తున్నటువంటి వ్యక్తుల్ని ఎవరైతే మీకు బ్యాడ్ ఫ్రెండ్స్ ఉన్నారో, బ్యాడ్గా సలహాలు ఇస్తున్నారో, వాళ్ళు మిమ్మల్ని ఉపయోగించుకొని మిమ్మల్ని ఎదగనివ్వకుండా చేస్తున్నారో, వాళ్ళ అవసరాలు మీ దగ్గర ఉపయోగించుకుంటున్నారో వాళ్ళని ముందు దూరం పెట్టవలసి ఉంటుంది. 12లో ఉన్నటువంటి రాహు మీరు చెప్పాలనుకున్నా చేయాలనుకున్నది వేరే వారి హ్యాండ్లో ఉంటుంది అన్నమాట. వాళ్ళని అడిగి చెప్పవలసి ఉంటుంది, వాళ్ళు చెప్పినట్టు మీరు వినవలసి ఉంటుంది. అందువల్ల అటువంటి బలహీనతలు అటువంటి వ్యక్తుల నుంచి అంటే రాహు నుంచి 12లో ఉన్నటువంటి రాహు సంబంధించిన వారి నుంచి దూరంగా ఉంటే, అంటే స్నేహితుల నుంచి మీరు దూరంగా ఉంటేనే
ఇప్పుడు ఉన్నటువంటి 11వ స్థానంలో ఉన్నటువంటి గ్రహాలు మిమ్మల్ని ఉన్నత శిఖరాల వైపు నిలబెట్టే అవకాశం ఉంది. సాధారణంగా ఈ గోచార ఫలితాలు పరిశీలిస్తున్నప్పుడు ఈ శుక్రగ్రహం ప్రస్తుతం శుక్రమౌఢ్యం ఏర్పడిన కారణంగా ఈ శుభకార్యాలు వివాహాలు అన్నవి జరగకుండా పోస్ట్పోన్ చేయడం జరుగుతాం. అంతే ఏదైనా ఒక శుభకార్యం జరగాలన్నా, ఆర్థిక పరంగా ఒక వ్యాపారం బాగుండాలన్నా, ఆ గృహంలో అందరూ సుఖ సంతోషాలతో మంచి బట్టలు, మంచి భోజనం, మంచి పడక, అలాగే ఆ కుటుంబంలో ఉన్నటువంటి స్త్రీలకి ఆరోగ్యంగా చాలా ఆనందంగా ఉండాలన్నా కూడా శుక్రుడు తప్పనిసరిగా అటు గోచారరీత్యా బలంగా ఉండాలి, వారి వారి జన్మజాతక రీత్యా కూడా బలంగా ఉంటేనే జాతకుడు ఈ జన్మ తీసుకున్నందుకు జీవితంలో అనుభవించవలసి ఉంటుంది. అంటే శుక్రుని యొక్క అధిదేవతగా లక్ష్మీ అమ్మవారు ఉండడం జరుగుతూ ఉంటుంది. అందుకని శుక్రుడికి ఏమాత్రం ఇబ్బంది కలిగినా, అంటే మీ కుటుంబంలో స్త్రీలకి ఎటువంటి ఇబ్బంది కలిగినా లక్ష్మీ అమ్మవారికి ఆగ్రహం కలుగుతూ ఉంటుంది. ఎప్పుడైతే అమ్మవారికి ఆగ్రహం కలిగిందో అమ్మవారు ఆ గృహాన్ని విడిచి వెళ్ళిపోతారు. అప్పుడు ఆ గృహంలో ఉన్నటువంటి జ్యేష్ఠాదేవికి కుటుంబ పెద్దరికం రావడం జరుగుతూ ఉంటుంది. అంటే జ్యేష్ఠాదేవికి పెద్దరికం వస్తే ఇంట్లో ఒకళ్ళనొకళ్ళు తిట్టుకోవడం, కొట్టుకోవడం, స్త్రీలు ఎప్పుడూ అనారోగ్యంతో ఉండడం, అలాగే వాళ్ళ యొక్క వేషధారణలో కానీ భాషలో కానీ జుగుప్సకరంగా ఇబ్బందికరంగా ఉండడం జరుగుతూ ఉంటుంది. అందువలన ఎప్పుడు కూడా ఈ శుక్రమౌఢ్యం మనకి ఫిబ్రవరి 14 వరకు ఉంటుంది. కాబట్టి అప్పటి వరకు ప్రతి ఒక్కరికి కూడా ఆర్థిక పరంగా మనీ టైట్ ఏర్పడుతూ ఉంటుంది. అంటే ₹1,00,000 వచ్చేవాడికి ₹1,00,000 ఇబ్బంది, 1,00,000 వచ్చేవాడికి 1,00,000 ఇబ్బంది, 10,000 వచ్చేవాడికి 10,000 ఇబ్బంది రావడం జరుగుతూ ఉంటుంది. ఈ సమయంలో కంప్లీట్గా మీరు ఈ సమస్యల నుంచి బయటపడాలంటే ముఖ్యంగా మీ కుటుంబంలో ఉన్నటువంటి స్త్రీలకి కంపల్సరీగా గౌరవించాలి. వారికి ఎటువంటి ఇబ్బంది కలగకుండా, అంటే ఎప్పుడు వాళ్ళకి దుఃఖం కలగకుండా చూసుకోవాలి. పొరపాటుని మీ కుటుంబంలో ఏ స్త్రీ అయినా, తల్లి అయినా, భార్య అయినా, కూతురైనా కంటనీరు పెట్టుకుంటే ఆ కుటుంబంలో 6 నెలల దాకా అనావృష్టి తాండవిస్తూ ఉంటుంది. అంటే ఒక్కసారి దుఃఖపడిందంటే ఆ కుటుంబంలో 6 నెలల దాకా వివిధ రకాలుగా ఇబ్బందులు కలగడం జరుగుతుంటాయి. కాబట్టి ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండవలసి ఉంటుంది. దాని తర్వాత ప్రధానంగా ఇప్పుడు సంక్రాంతి కాబట్టి పుట్టింటికి మీ యొక్క ఆడపడుచులు అది రావడం జరుగుతుంటుంది. వారు వెళ్ళిపోయినప్పుడు కంపల్సరీగా వాళ్ళకి తగు విధంగా మీకు ఏమీ లేకపోయినా వాళ్ళకి సత్కరించవలసి ఉంటుంది. వాళ్ళకి సంతోషంగా, ఆనందంగా పంపవలసి ఉంటుంది. వాళ్ళు ఏమాత్రం వెళ్తూ నిష్ఠూరంగా మాట్లాడినా, బాధపడినా, ఇబ్బంది పడినా మళ్ళా వచ్చే సంవత్సరం దాకా మీ కుటుంబంలో ఏదో ఒక ఇబ్బంది నడుస్తూ ఉంటుంది. కాబట్టి కంప్లీట్గా వాళ్ళని గౌరవప్రదంగా చూడటం అన్నది మంచిది. ప్రధానంగా ఇటువంటి సమస్యలు రాకుండా ఉండాలంటే మీ యొక్క ఇంట్లో, మీరుంటున్న గృహంలో ఆగ్నేయపరంగా దోషం లేకుండా ఉండాలి. అలాగే మీ యొక్క వంటిల్లు కూడా చాలా శుచిగా, శుభ్రంగా, ఆరోగ్యకరంగా ఉన్నప్పుడు ఆటోమేటిక్గా ఈ స్త్రీల వల్ల వచ్చే ఇబ్బందులు, ఆర్థిక సమస్యలన్నీ కూడా సంపూర్ణంగా పరిష్కారం అవుతూ ఉంటాయి. అలాగే ఈ వంటగది మెయింటైన్ చేయడానికి కూడా కొన్ని నియమాలు, కొన్ని నిబంధనలు ఉంటాయి. అవి మీ పెద్దవారి ద్వారా అడిగి ఆ విధంగా పాటించడం వల్ల మీ కుటుంబం మరింత ఆరోగ్యంగా, ఐశ్వర్యంగా, ఆనందంగా ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా మీ యొక్క గృహంలో వాస్తుపరమైనటువంటి ఆగ్నేయ దోషం లేకుండా చూసుకుంటే ఆ కుటుంబంలో ప్రతి స్త్రీ ఆనందంగా ఉంటుంది. ప్రతి మగవాడు కూడా ఎటువంటి వ్యసనం లేకుండా భార్య విధేయుడై ఉండడం జరుగుతుంది. స్వస్తి.